మన ఎడ్యుకేషనల్ ఛానల్కి స్వాగతం. నేను మీ ఎంఎన్ఆర్. ఇప్పటివరకు మనము డిజైన్స్ కోడింగ్లో బ్లాక్స్ కోడింగ్ యూజ్ చేసుకుంటూ చిన్న చిన్న డిజైన్స్ చేయడం ఎలా చూసాము, వాటి కలర్ కాంబినేషన్స్ చూసాము. అలానే మనకు కావాల్సినటువంటి మన ఇంట్రెస్ట్ ఉన్నటువంటి కలర్స్ని ఎలా ఇవ్వచ్చు అనేది కూడా చూసాము. ఈ క్లాస్లో లూప్స్ అనేటువంటి కాన్సెప్ట్ గురించి మనం తెలుసుకోబోతున్నాము. సో మన ఎడ్యుకేషనల్ ఛానల్ ప్రజెంట్ చేసినటువంటి ద మ్యాథ్ కోడర్స్లో భాగంగా ఈరోజు లూప్స్ క్లాస్లో ఏం నేర్చుకోబోతున్నామో చూద్దాము. సో code.orgలోకి ఎంటర్ అయిపోదామండి. code.org అనేసి టైప్ చేసేసి ఎంటర్ చేసేసినట్లయితే మన code.org ప్లాట్ఫామ్ వచ్చేసింది. క్రియేట్లోకి వెళ్ళి ఆర్టిస్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మన ఆర్టిస్ట్ ప్లాట్ఫామ్ ఓపెన్ అయిపోయింది. ఎస్, చాలా ఫాస్ట్గా ఉన్నారు, బాగా ప్రాక్టీస్ చేసినట్టున్నారు. సో ఇప్పుడు లూప్స్లోకి వెళ్దాము. ఒక్కసారి లూప్స్లో క్లిక్ చేసినట్లయితే లూప్స్ మీద రెండు ఉన్నాయి చూడండి. ఇక్కడ ఫర్ లూప్ అంటాం దీన్ని, అలానే దీన్ని రిపీట్ లూప్ అంటాము. మనం ఇప్పుడు ఈ రిపీట్ లూప్ గురించి తెలుసుకోబోతున్నాము. ఒకసారి దీన్ని డ్రాగ్ చేసుకొని ఇక్కడ పక్కన ఎక్కడైనా ఉంచండి, కొద్దిసేపు అలా ఉంచండి. ఏంటి రిపీట్ లూప్, దీని యొక్క బెనిఫిట్ ఏంటి అనేది మనం చూడాలంటే మనం ఒక స్టార్టింగ్ క్లాసెస్లో మనం స్క్వేర్ గురించి నేర్చుకున్నాం కదా. ఒక్కసారి ఈ స్క్వేర్ సంబంధించినటువంటి బ్లాక్స్ మొత్తం ఇక్కడ తీసుకొచ్చి పెడుతున్నాను. మనం చూడండి, యాక్షన్స్లోకి వెళ్ళి మూవ్ ఫార్వర్డ్, ఎస్, అలానే టర్న్ రైట్, ఎస్, అదేవిధంగా మళ్ళీ మూవ్ ఫార్వర్డ్. వాల్యూస్ ఇద్దామండి, ఇబ్బంది ఏం లేదు. ఇన్పుట్ ఎనీ టైమ్స్ తీసుకొచ్చాము మొత్తం చూద్దాం ఒకసారి. మూవ్ ఫార్వర్డ్, అలానే టర్న్ రైట్, ఎస్, మళ్ళీ సేమ్ మూవ్ ఫార్వర్డ్, ఎస్. నెక్స్ట్ యాక్షన్స్లోంచి టర్న్ రైట్ బ్లాక్, ఓకే. నెక్స్ట్ మళ్ళీ మూవ్ ఫార్వర్డ్, ఎస్, టర్న్ రైట్, ఎస్. ఒకసారి వాల్యూస్ కూడా ఇన్పుట్స్ చేద్దాం, ఒక్కసారి చూద్దాం. మూవ్ ఫార్వర్డ్ బై 150 పిక్సెల్స్ అండ్ టర్న్ రైట్ బై 90 degrees. ఎస్, నెక్స్ట్ మూవ్ ఫార్వర్డ్ బై 150 పిక్సెల్స్, ఎస్, టర్న్ రైట్ బై 90 degrees. Next, move forward by 150 pixels. Next, turn right by 90 degrees. Yes, move forward by 150 pixels. Turn right by 90 degrees. ఇక్కడ చూడండి, దేన్నైనా సరే మనం ఒక కమాండ్ని ఎనీ టైమ్స్ రిపీట్ చేస్తున్నాం అనేది ఇక్కడ మేజర్ పాయింట్ అవుతుంది. అది ఒక సింగిల్ కమాండ్ కావచ్చు, ఒక గ్రూప్ ఆఫ్ కమాండ్స్ కావచ్చు. ఇక్కడ చూడండి, మనం స్క్వేర్ని డ్రా చేస్తున్నాము అంటే ఇక్కడ 4 sides అండ్ ఈచ్ యాంగిల్ 90 degrees అనేటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ పట్టుకొని మనం 2 బ్లాక్స్ చొప్పున డ్రా చేసుకుంటూ వచ్చాము. ఇప్పుడు నేను 2 బ్లాక్స్ చొప్పున సెపరేట్ చేస్తున్నాను. చూడండి, మూవ్ ఫార్వర్డ్, టర్న్ రైట్ అనే 2 బ్లాక్స్ని డ్రాగ్ చేసి పక్కకు తీసుకుంటున్నాను. ఎస్, ఒక గ్రూప్ ఆఫ్ బ్లాక్స్. అలానే సేమ్ మూవ్ ఫార్వర్డ్ అండ్ టర్న్ రైట్, ఈ 2 బ్లాక్స్ని తీసుకొని కొంచెం డ్రాగ్ చేస్తున్నాను పక్కన, ఓకే. అలానే నెక్స్ట్ మళ్ళీ మూవ్ ఫార్వర్డ్, టర్న్ రైట్, సేమ్ మూవ్ ఫార్వర్డ్, టర్న్ రైట్, 2 బ్లాక్స్. ఎస్, చూడండి, మూవ్ ఫార్వర్డ్, టర్న్ రైట్ అనేటువంటి ఏవైతే ఉన్నాయో ఈ బ్లాక్స్ 2 బ్లాక్స్ కలిపి ఒక గ్రూప్ ఆఫ్ బ్లాక్స్ అనుకుంటే మొత్తం మనకి 4 times రిపీట్ అయినాయి. 4 times. ఇప్పుడు ఈ రిపీట్ని తీసుకెళ్ళి వెన్ రన్ దగ్గర అటాచ్ చేసి, ఎస్, ఒక బ్లాక్ ఆఫ్ గ్రూప్ అంతే, ఒక గ్రూప్ ఆఫ్ బ్లాక్స్ని లోపల ఈ రిపీట్కి ఇక్కడ చూడండి అటాచ్మెంట్ ఉంది, అక్కడ మనం అటాచ్ చేసినట్లయితే ఆ డూ అనేది ఎక్స్టెండ్ అవుతుంది ఆటోమేటిక్గానే. ఇక్కడ 4 క్వశ్చన్ మార్క్ దగ్గర 4 ఇచ్చేసినట్లయితే మన స్క్వేర్ వచ్చేసింది. చూడండి, దీని బ్యూటీ ఏంటంటే మనం ఒకటే ఇన్ఫర్మేషన్, ఒకటే కోడింగ్ ఇన్స్ట్రక్షన్ని నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్గా రాసి లేదా డ్రాగ్ చేసి డ్రాప్ చేసి అనేటువంటి ప్రాసెస్ లేకుండా సింపుల్గా మనం ఈ రిపీట్ అనేటువంటి లూప్ యూజ్ చేయడం వల్ల సేమ్ కమాండ్స్ని నంబర్ ఆఫ్ టైమ్స్ వర్క్ తగ్గిపోయింది. సేమ్ ఇప్పుడు ఇవన్నీ ఈ అన్యూజ్డ్ బ్లాక్స్ అని తీసేద్దాం. చూడండి, ఒక్కసారి అన్యూజ్డ్ బ్లాక్స్ని తీసేద్దాము. ఎస్, అలానే ఇది కూడా రిమైనింగ్ కూడా తీసేద్దాము. మనకి స్క్రీన్ ఫ్రీగా ఉంటుంది మన ఏరియా. రైట్, స్క్వేర్ వచ్చేసింది కదా. మనం ఇంతకుముందు క్లాసెస్లో పెంటగాన్, హెక్సగాన్, సెప్టగాన్, ఆక్టగాన్, నవోగాన్ నేర్చుకున్నాం కదా. చూడండి, ఇప్పుడు ఎంత బ్యూటిఫుల్గా అవన్నీ కూడా ఈ ఒక్క కోడింగ్ బ్లాక్స్ తోటే కంప్లీట్ చేయొచ్చు. సింపుల్గా పెంటగాన్ అంటే మనం నేర్చుకున్నాం యాంగిల్ 72 degrees తీసుకుంటాము అని. ఒక్కసారి 90ని 72 చేద్దాం. అలాగే 150ని కూడా కొంచెం రెడ్యూస్ చేద్దాం, ఎందుకంటే స్క్రీన్ ఏరియా దాటిపోతుంది కదా. 100 తీసుకుందాం, సింపుల్గా ఉంటుంది. నా రిపీట్ 5 times. ఎందుకని? పెంటగాన్ అంటే 5 sides. సో 5 times, ఈచ్ సైడ్ 100 pixels అండ్ టర్న్ రైట్ బై 72 degrees. ఈ యాంగిల్ గురించి మనం ఇంతకుముందు క్లాస్లో నేర్చుకున్నామండి, ఎందుకు 72 తీసుకుంటున్నాం అనేది. కాబట్టి ఇప్పుడు కొత్తగా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. నా ఒక్కసారి ఈ పెంటగాన్ ప్లేస్లో హెక్సగాన్ తీసుకుందామా?
సింపుల్గా 5 ప్లేస్లో ఏం చేయాలి మనం ఇప్పుడు? 6 చేయాలి. కానీ చేసే ముందు ఒక్క నిమిషం, మీకు ఇంతకుముందు కూడా చెప్పాను, టర్న్ రైట్ ప్లేస్లో మనం లెఫ్ట్ తీసుకున్నట్లయితే ఈ పెంటగాన్ మనకి డౌన్వర్డ్స్ కాకుండా అప్వర్డ్స్లోకి వచ్చేస్తుంది. ఎగ్జాక్ట్లీ. చూడండి, ఇందాక మనం 5 టైమ్స్ రైట్ని లెఫ్ట్ అని చేంజ్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఒక్కసారి చేంజ్ చేస్తే అయిపోయింది. అలాగే ఇప్పుడు హెక్సగాన్కి వెళ్దాం అనుకున్నాం కదా, 5 ప్లేస్లో ఏం చేయాలి మనం ఇప్పుడు? 6. ఇక్కడ 6 సైడ్స్ రాలేదు కదా, ఒకసారి రన్ చేసి చూద్దాం ఏం జరుగుతుందో. స్లోగా స్లైడర్ని కొంచెం స్పీడ్ తగ్గించేసేద్దామండి. ఇప్పుడు రన్ చేద్దామని చూడండి ఒకసారి ఏం జరుగుతుందో. ఇక్కడ 6 సైడ్స్ వచ్చాయండి, కానీ ఒకే లైన్ మీద రిపీటెడ్గా వచ్చింది. 1 2 3 4 5 and 6 అంటే ఫస్ట్ లైన్ మీదే డ్రాక్ అయ్యింది. కానీ అలా కాకుండా మన 6 సైడ్స్ రావాలన్నప్పుడు ఇక్కడ జరిగిన పొరపాటు ఎక్కడ ఉంది? మనకి 72 degrees దగ్గర ఉంది. దాన్ని 60 degrees చేంజ్ చేయండి. ఎందుకంటే మనకి హెక్సగాన్లో 60 degrees అనే విషయం మనం కాలిక్యులేటెడ్గా చూసాం ఆల్రెడీ. సో 60 degrees మనకు కావాల్సినటువంటి హెక్సగాన్ వచ్చేసింది. సేమ్ సెప్టగాన్, ఆక్టగాన్, నవాగాన్, డెకాగాన్ ఏదైనా మనం చేయగలుగుతాం. ఇప్పుడు జస్ట్ మనకు నెంబర్ ఆఫ్ టైమ్స్ మారుస్తున్నాము, టర్న్ యాంగిల్ అనేది మారుస్తున్నాము. కాకపోతే మనం లాస్ట్ క్లాసెస్లో నేర్చుకున్నాం బ్రషెస్, కలర్స్ ఇవ్వడం. సో ఈ రిపీట్ బ్లాక్ తోటి ఆ కలర్స్ని ఎలా యూజ్ చేయొచ్చు, ఎలా మోడిఫై చేయొచ్చు చూద్దామా? రైట్, ఒకసారి బ్రషెస్కి వెళ్ళండి. బ్రషెస్లో సెట్ కలర్ తీసుకుందాము. రిపీట్కి ముందు అటాచ్ చేద్దాము. రిపీట్కి ముందు వెన్రన్ దగ్గర రిపీట్కి ముందు అటాచ్ చేసాము. చూడండి, ఆటోమేటిక్గా కలర్ మారిపోయింది. మన బ్లాక్ కలర్ కాస్త రెడ్ వచ్చేసింది. లేదు మన కలర్ చేంజ్ చేసుకోవాలంటే రెడ్ని బ్లూలోకి వెళ్ళొచ్చు. బ్లూ. లేదు గ్రీన్ కావాలంటే గ్రీన్. ఆ విధంగా మనకు కావాల్సిన కలర్ని తీసుకోవచ్చు. అలా కాకుండా ఒకవేళ ఈ సెట్ కలర్ని ఇక్కడ కాకుండా రిపీట్ లోపల ఇచ్చినట్లయితే, ఏంటంటే మనం చెప్పాము ఇందాకనే, కోడింగ్ అంటేనే ఒక ఆర్డర్ ఏ విధంగా ఇస్తున్నాము అనే దాన్ని బట్టే మనకి ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. ఈ సెట్ కలర్ అనే ప్లేస్ని రిపీట్కి బ్లాక్కి ముందు కాకుండా రిపీట్ బ్లాక్ లోపల ఇద్దాం అనుకుంటే, గుడ్, మంచి ప్రాక్టీస్ జరిగింది. ఒక్కసారి ఇక్కడ ఇద్దాం. చేంజ్ ఏమీ కనిపించలేదు కదా. సెట్ కలర్ అనేది మీకు రిపీట్ బయట ఉన్న రిపీట్ లోపల ఉన్న ఎటువంటి చేంజ్ కనపడదు. మరి ఏం చేస్తే చేంజ్ కనిపిస్తుంది? ఒక్కసారి బ్రషెస్కి వెళ్దాం. సెట్ కలర్ ర్యాండమ్ కలర్ తీసుకుందాం. ఒక్కసారి దాన్ని వెన్రన్ దగ్గర అటాచ్ చేద్దాం. ఇక్కడ ఈ సెట్ కలర్ తీసేద్దాం. దట్స్ ఫైన్. ఈ సెట్ కలర్ అన్యూజ్డ్ కలర్ని తీసేసి బయట డ్రాప్ చేసేద్దాం. డిలీట్ అయిపోయింది. ఇప్పుడు సెట్ కలర్ అనగానే ర్యాండమ్ కలర్ని ఇచ్చాము. ఒకసారి రీసెట్ చేయండి. కలర్ మారిపోయింది. రన్ చేయండి. కలర్ మారిపోయి వచ్చింది. కాకపోతే మీరు అనుకోవచ్చు, సార్ సెట్ కలర్ ప్రీ డిఫైన్డ్ కలర్ ఉన్నప్పటికీ ర్యాండమ్ కలర్ ఉన్నప్పటికీ రెండు అదే విధంగా ఉంది కదా, చేంజ్ ఏమొచ్చింది అని. ఆ చేంజ్ ఇప్పుడు చూద్దాం. ఒక్కసారి సెట్ కలర్ ర్యాండమ్ కలర్ని ఇక్కడ తీసివేసి రిపీట్ లోపల పెడదాము. రిపీట్ బ్లాక్ని తీసుకొచ్చి వెంటనే దగ్గర అటాచ్ చేసి సెట్ కలర్ ర్యాండమ్ కలర్ బ్లాక్ని డ్రాగ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ అటాచ్ చేసేయండి. డిఫరెన్స్ ఇప్పుడు చూడండి మీరు, ఎంత బ్యూటిఫుల్గా 6 సైడ్స్ 6 కలర్స్ ఫామ్ అయిపోయినాయి అనేది. ఒకసారి రీసెట్ చేయండి. 6 సైడ్స్ 6 కలర్స్ వచ్చాయి చూడండి. ఒకసారి మళ్ళీ రన్ చేసుకొని చూడండి. 6 సైడ్స్ 6 కలర్స్ వస్తాయి, ఒక్క కలర్ రాదు. 2 సైడ్స్ సేమ్ కలర్ వస్తున్నాయి. ఎక్స్పెక్టేషన్ లేదు. ఎందుకని అంటే మీకు అది రన్ అవుతున్నప్పుడు, ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు ఏ బ్లాక్ తర్వాత ఏది బ్లాక్ అవుతుందో చూడండి. అసలు కోడింగ్ యొక్క బ్యూటీ ఇక్కడ నుంచే మనకు స్టార్ట్ అయ్యేది. రిపీట్ 6 టైమ్స్లో ఇదిగోండి సెట్ కలర్ ర్యాండమ్ కలర్ తీసుకొని మూవ్ ఫార్వర్డ్ సైడ్ డ్రా చేసిన తర్వాత టర్న్ లెఫ్ట్ అవుతుంది, మళ్ళీ సెట్ కలర్కి వస్తుంది. మళ్ళొక్కసారి రీసెట్ అండ్ క్లిక్ ఆన్ రన్. ఇప్పుడు చూడండి ఎవ్రీ టైం ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది మనకి 1 by 1 బ్లాక్ అనేది అది రిపీటెడ్గా 6 టైమ్స్ నడుస్తున్న విషయాన్ని చాలా నీట్గా చూపిస్తుంది మనకి. అంటే ఎవ్రీ సైడ్ డ్రా చేయడానికి ముందు కలర్ని మార్చుకొని డ్రా చేయడం జరుగుతుంది. ఇది లూప్స్లో ఉన్నటువంటి ఇంట్రెస్టింగ్ రిపీట్ లూప్ యొక్క ఇంపార్టెన్స్. సో నెక్స్ట్ క్లాస్లో మనము ఈ రిపీట్ని యూజ్ చేసుకుంటూ ఇంకా ఎన్ని రకాలుగా డిజైన్స్ చేయొచ్చు అనే దాని బ్యూటీ గురించి తెలుసుకుందాము. అంటిల్ దెన్ బాయ్, మీ MNR.